రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం మొత్తం కూడా మళ్ళీ కుంటిపడుతుంది. ఈ ప్రభుత్వము చేసే పరిస్థితి లేదు. ప్రజలు అయోమయం గురవుతున్నారు. ప్రజలందరూ కూడా బాధలో ఉన్నారు. ఆదుకునే పార్టీ ఏది లేదా అంటే డెఫినెట్గా మళ్ళీ ఆదుకునే పార్టీ కేసీఆరే, టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తెచ్చుడే కాదు, తెలంగాణ రాష్ట్రం దేగానే బాధ్యత తప్పించుకోలే. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగోగు చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆపదలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఆ తెలంగాణ బిడ్డలకు అండగా ఉండే పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. ఇక మాకు పార్టీ ఎన్నికలు ఓట్లేలేదని చెప్పి అగాధ విడిచిపెట్టలే. అందుకే పార్టీ సంవత్సరం దాకా చూసింది. నేను అడిగిన సార్ను, సార్ మరి ఈ ప్రభుత్వం ఉన్న సంవత్సరం దాటుతుంది, ప్రజా వ్యతిరేకాలు చేస్తుంది, మనం ఉద్యమం చేయాలి, మన ప్రజలు నమ్ముకున్నంటే అధికార పార్టీ ప్రజలు అధికారం ఇచ్చారు, రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారం ఇచ్చారు. మనమే ఇప్పుడు కాలటం పెడితే వాళ్ళకు పనులు చేయలేకుంటాడు, వాళ్ళకి పని చేసేందుకు అవకాశం ఇద్దాం. మనం ఎట్లా పని చేస్తారో చేయని, మంచి పని చేస్తే మంచిదే కదా, ఒక అవకాశం ఇద్దామని చెప్పి కేసీఆర్ గొప్పగా అవకాశం ఇచ్చారు. అవకాశం వస్తే ఏం చేసిండు? నీ పేగులు తీసి మెడకేసుకుంటా, నీ లాగుల తొండలు దొర్రిస్తా, గివ అనే పెద్ద మనిషిని మాట్లాడు. ఎవరైనా నచ్చిరా దానికి? ఎవరైనా కాలు వేసి తొక్కుతా. ఇవి ఒక రాజకీయ నాయకుల నుంచి నీకన్నా చిన్న వయసుతో మాట్లాడితే నవ్వుతుకుంటారు కావచ్చు, కానీ కేసీఆర్ని తిడితే ఎవడన్నా ఒప్పుకున్నాడే? ఈవెన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒప్పుకోలే. ఈరోజు ఎప్పటికైనా తెలంగాణ ఉద్యమం రావాలా, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి 2001లో కరీంనగర్ నుంచి సింహగర్జన పేరున కేసీఆర్ గారు ఒక పార్టీ పెట్టారు, అదే టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు కేసీఆర్ గారు అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టకపోతే తెలంగాణ ఉద్యమం అనేది 1969 ఎట్లా కనుమరుగు గట్టే కనుమరుగు పోతుంటే, నాచుకుంటూ పోతుంటే, దోపిడీ గురవుతూ ఉంటుంది. లాస్ట్కు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలాగా మన తెలంగాణ రాష్ట్రం వెనుకబడుతూ ఉంటుంది. మన నీళ్ళు పోతూ ఉంటే మనకు రావు, మన కరెంటు పోతుంది, మనకు ఏం రాకుండా గదే ఎండిపోయిన తెలంగాణ కనబడుతుండే. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుందామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. నిజంగానే ఆ రోజే కేసీఆర్ గిట్ట తెలంగాణ రాష్ట్రాన్ని స్థాపించకపోతే తెలంగాణ వచ్చేదా? రాదు. మరి తెలంగాణ రాకపోతే ఎట్లుండే మన పరిస్థితి? తెలంగాణ పచ్చగున్న తెలంగాణ ఎడారిగా మారే పరిస్థితులు గట్లే కంటిన్యూ అవుతుండే. తెలంగాణ వచ్చింది, కరువు వెళ్ళిపోయింది. కరీంనగర్ నగరాలతో పాటు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ, కరీంనగర్ జిల్లా అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది. 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను చాలా బాధపడ్డా. కొన్ని చొప్పని కాన్స్టిట్యూన్సీలు ఉండే మనకి, ఆ ఊళ్ళలో కొద్దిగా బాధపడదు, 40-50 సంవత్సరాలే ఒక్క రోడ్డు కాలేదని బాధపడదురు. తెలంగాణ వచ్చింది, కొట్లాడినాం, తెచ్చుకున్నాం, బ్రహ్మాండంగా నీళ్ళు తీసుకొచ్చుకున్నాం, బ్రహ్మాండంగా కరెంట్ తీసుకొచ్చుకున్నాం, బ్రహ్మాండంగా రోడ్డు తీసుకొచ్చుకున్నాం, డెవలప్మెంట్ జరిగింది. మరి దానికి మూల కారకులు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది కాబట్టి మన రెవెన్యూ మనకు వచ్చింది, మన ఆదాయం మనకు వచ్చింది, మన హైదరాబాద్ సంపద మనకు వచ్చింది, ఆంధ్రా కూడా కాపాడడం కావచ్చు. ఉన్న దాంట్లో మనము రెవెన్యూ క్రియేట్ చేసుకున్నాం, అద్భుతంగా కొట్లాడుకున్నాం, డెవలప్మెంట్ చేసుకున్నాం. కరీంనగర్ ఎట్లుండే అద్భుతంగా మారిపోయింది. దీని అన్నిటికి కారణంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మూల కారణం కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఈరోజు కేసీఆర్ గారు మొట్టమొదటి కార్యక్రమం సింహగర్జన పేరులో పెట్టింది ఎస్ఆర్ఆర్ కాలేజీ కరీంనగర్ నగరం నుంచి. ఆ రోజు కరీంనగర్ నగరం నుంచి సింహగర్జన మొదలుపెట్టిండ్రు, సఫలీకృతమైంది. తదనంతరం మలిదశ ఉద్యమం పెట్టాలని చెప్పేసి కేసీఆర్ వచ్చుడో తెలంగాణ వచ్చుడో అని స్టార్ట్ చేసింది మళ్ళీ కరీంనగర్ తిగులగుట్టపల్లి నుంచే. ఆ రోజు కూడా అల్గునూరులో అరెస్ట్ చేసింది కాబట్టి మలిదశ ఉద్యమం వచ్చింది, మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తదనంతరం మంచి కార్యక్రమం దళిత బంధు పథకాన్ని కానీ, రైతు బంధు పథకం కానివ్వడంగా కరీంనగర్ జిల్లా నుంచి స్టార్ట్ చేసిండ్రు. అంటే కరీంనగర్ నగరం, కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్కి ఇష్టము, కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టం. మనకున్న ఉద్యమం ఎక్కడ ఉండగా కరీంనగర్ నుంచి స్టార్ట్ చేసింది కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి ముఖ్య భూమిక పోసింది కరీంనగర్ జిల్లా, కరీంనగర్ ప్రజలు.